హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. మీ అందరికీ ముందుగా ఉగాది అలాగే రంజాన్ శుభాకాంక్షలు. సో ఇక టాపిక్స్లోకి వెళ్తే మొదటి టాపిక్, గవర్నమెంట్ సహకార్ ట్యాక్సీ అనేది కోఆపరేటివ్ మోడల్లో రిలీజ్ చేస్తోంది. అంటే ప్రభుత్వమే నడిపిస్తుంది. మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ దీన్ని లాంచ్ చేశారు. కోఆపరేటివ్ బేస్డ్ అంటే మనకి సహకార సంఘాలు అంటాం కదా, ఆ బేస్డ్లో ఓలా ఉబర్ మాదిరి బట్ డ్రైవర్ ఓన్డ్. అంటే దీనికి ఇప్పుడు ఓలా ఉబర్కి మనం కమిషన్ ఇస్తున్నాం కదా, అట్లా కాకుండా ఇక్కడ డ్రైవర్స్కే ఆ యొక్క కమిషన్ అనేటటువంటి వెళ్తుంది. ఒకవేళ నిజంగా సక్సెస్ అయితేనండి అసలు ఇది చాలా పెద్ద రెవల్యూషన్ అవుతుందన్నమాట. కానీ ప్రైవేట్ వాళ్ళతో పోటీపడి సక్సెస్ చేయగలమా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఆబ్జెక్టివ్ ఏంటంటే డ్రైవర్స్ని ప్రాఫిట్ షేరింగ్ అండ్ ఫెయిర్ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో, సో అందులో భాగంగా డ్రైవర్స్ని ఎంపవర్ చేయడం దీని యొక్క ఉద్దేశం. అయితే సాధారణంగా మనం ఉబర్, ఓలా లాంటి యాప్స్ వాడినప్పుడు చాలా టెక్నాలజికల్ గ్లిచెస్ వస్తాయి. వెన్ దెర్ ఆర్ టెక్నాలజికల్ గ్లిచెస్ ఇన్ ద యాప్, ఎవరు కూడా వాటిని వాడరు. సో కాబట్టి ఇప్పుడు ఓలా, ఉబర్, ర్యాపిడో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మరి వీటిని సహకార్ ట్యాక్సీ అనేటటువంటిది బీట్ చేస్తుందో చూడాలి. సో బేసికల్గా ఇక్కడ సహకార సమృద్ధి అంటే ప్రాస్పరిటీ త్రూ కోఆపరేషన్, ఇది మనం కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘాలకు ఇచ్చినటువంటి నినాదం. సో ఇందులోనే భాగంగా వీటి ద్వారా డ్రైవర్లకి హెల్ప్ చేయాలనేటటువంటిది చాలా గొప్ప ఉద్దేశం ప్రభుత్వానిది. ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే ఇది డ్రైవర్ ఓన్ మోడల్ అవుతుంది. ప్రాఫిట్స్ అనేటటువంటి డ్రైవర్స్కే షేర్ చేస్తారు. సో ఫెయిర్ వేజెస్ అనేవి వాళ్ళకి వస్తాయి. అలాగే ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్, ఇక్కడ డిస్క్రిమినేటరీ ప్రైసింగ్ అనేది ఉండదు. అంటే ప్రైవేట్లో మనకి ఎలా ఉంటుందంటే రైడ్ హెయిలింగ్ సర్వీసెస్లో భాగంగా డిమాండ్ పెరిగితే బాగా విపరీతంగా పెంచడాలు, అలాగే డ్రైవర్కి వచ్చినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి సంపాదన ప్రైవేట్ ఇండస్ట్రీ తీసుకొని కొన్ని కోట్లు గడించడాలు, సో ఇట్లాంటివన్నిటిని కూడా చెక్ పెట్టాలనేటటువంటి దీని యొక్క ఉద్దేశం. అలాగే గవర్నమెంట్ సపోర్ట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వాళ్ళ సపోర్ట్తో వస్తుంది. పైలట్గా ఇది కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో లాంచ్ చేస్తారట. అయితే ఈ రీజన్స్ ఏంటంటే ఓలా అండ్ ఉబర్ని స్క్రూటినీ చేసినప్పుడు అన్ఫెయిర్ ప్రైసింగ్ ఉంటున్నాయి. అంటే కన్జ్యూమర్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం చూడండి, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకోండి 30 రూపాయలు చూపిస్తుంది. 4-5 సార్లు సెర్చ్ చేసాం అనుకోండి, ఇదే 30 రూపాయలు 90 రూపాయలు అవుతుంది. సో దీన్ని తగ్గించమని అడిగేటటువంటి అవకాశాలు ఉండవు. అలాగే వర్షం పడినప్పుడు, ఇంకొకటి ఏదో జరిగినప్పుడు విపరీతంగా ప్రైసెస్ని పెంచేస్తున్నారు. దట్ ఈజ్ వాట్, ఇది ఏదైనా మనం అడిగితే డిమాండ్ అండ్ సప్లై అని అంటున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళకి చెక్ పెట్టడానికి కూడా, అలాగే డ్రైవర్స్ని ఎంపవర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే CCP యాక్షన్ అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు కూడా నోటీసులు కూడా ఇచ్చారు ఈ ప్రైస్ డిస్క్రిమినేషన్కి సంబంధించి. అలాగే గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా కోఆపరేటివ్ బేస్డ్ ఆల్టర్నేటివ్ మేము దీనికి అందిస్తాము. ఈ అగ్రిగేటర్ సర్వీసెస్, సాధారణంగా మనం వీటిని అగ్రిగేటర్ సర్వీసెస్ అని అంటాం. ఈ అగ్రిగేటర్ సర్వీసెస్ని ప్రభుత్వమే కనుక రన్ చేస్తే ఖచ్చితంగా వచ్చేటటువంటి లాభాలు దాని మీద ఆధారపడినటువంటి వ్యక్తులకి ఇవ్వడం అనేటటువంటిది ప్రభుత్వం చేయగలుగుతుంది. కాబట్టి ఇట్ విల్ బి ప్రాఫిటబుల్ ఫర్ ద డ్రైవర్స్ అన్నమాట. అలాగే నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ, ఇది కూడా మాట్లాడారు. ఈ మధ్యకాలంలో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్ 2023లో వచ్చింది. అప్పుడు కోఆపరేటివ్ గవర్నెన్స్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ని స్ట్రెంథెన్ చేయడానికి, అంటే భారతదేశంలో సాధారణంగానే మనం చాలా వరకు అన్ఆర్గనైజ్డ్గా కొన్ని సెక్టార్స్ మనకు ఉండిపోయాయి. ఉదాహరణకి మనకి వ్యవసాయ రంగం తీసుకున్నారనుకోండి, వ్యవసాయ రంగంలో పనిచేసేటటువంటి రైతులంతా కూడా అంతా ఒకచోటే కలిసి పండించినప్పటికీ వాళ్ళ తాలూకా బేరసారాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మార్కెట్లో అమ్మడాలు కానీ, ఇన్పుట్స్ తెచ్చుకోవడం కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటారు. అట్లా కాకుండా దీన్ని ఒక కోఆపరేటివ్స్ కింద కనుక తీసుకురాగలిగితే, సహకార సంఘాల కింద కనుక తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది రైతులకు ఉపయోగకరం. ఇది ఎప్పుడు మనము 1940s ముందులోనే ఆలోచించాం. అయితే ఇలాంటి సహకార సంఘాలు అన్ని ఆస్పెక్ట్స్లోని తీసుకురావాలి, కేవలం వ్యవసాయ రంగంలో మాత్రమే కాదు, MSMEలో తీసుకురావచ్చు, ఇంకా ఇతరత్ర చాలా మోడల్స్ ఉన్నాయి. అలాగే దీని తాలూకు ఆబ్జెక్టివ్స్, ఈ యూనివర్సిటీస్కి ఆబ్జెక్టివ్స్ కూడా ఏం చెప్పారంటే భారతదేశంలో ఈ సహకార సంఘాలని వాడి పరిపాలన చేయాలి. అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి నిర్వహణ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా భారతదేశంలో పెంచడానికి ఈ యొక్క సహకార సంఘాలు ఇంకా ఎంపవర్ చేయాలి, వీటిని తీసుకురావాలి. దానికోసం ఒక యూనివర్సిటీని స్థాపించాలి. దానికి ఆబ్జెక్టివ్స్ ఏమన్నారు, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్, అంటే కోఆపరేటివ్ సొసైటీస్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద ఎడ్యుకేషన్ అండ్ సర్టిఫికేషన్ వస్తుంది. అలాగే యంగ్ ప్రొఫెషనల్స్ని ఈ సహకార సంఘాల్లో నాయకత్వం వహించడానికి గాను ఈ యొక్క కోర్సెస్ అనేటటువంటివి ఇందులో ఉంటాయి. అలాగే ఫార్మర్స్ని బెనిఫిట్ చేయడానికి, చిన్న ఆంట్రప్రెన్యూర్స్ కోసం, కోఆపరేటివ్ వర్కర్స్ కోసం కూడా ఈ యూనివర్సిటీలో అనేక రకాలైనటువంటి రీసెర్చ్లు ఇవన్నీ కూడా జరిగి సో వీళ్ళని కూడా ఎంపవర్ చేసేటటువంటి విధంగా ఆలోచిస్తుంది. సో ఇది కోఆపరేటివ్ యూనివర్సిటీకి.
సో ఇప్పుడు సహకార్ ట్యాక్సీ ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్గా మెట్రో సిటీస్లో తీసుకొస్తారు, దాని తర్వాత దేశం మొత్తం దీన్ని తీసుకొస్తారు. అలాగే డ్రైవర్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తారు. టెక్ డ్రివెన్ అప్రోచ్, ఆబ్వియస్గా సేమ్ ఓలా ఊబర్ లాంటి యాప్సే ఇందులో కూడా యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సెకండ్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ 2024-26కి సంబంధించి ఇండియా సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అనేది డబుల్ అయిందట. అంటే సామాజిక భద్రత అని అంటాం. సోషల్ సెక్యూరిటీ అనగానే ఏమొస్తుంది, పిఎఫ్లు సిఎఫ్లు ఇట్లా ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం ఇస్తుందో వాటిని సోషల్ సెక్యూరిటీ అని పిలుస్తాం. దీనికి సంబంధించి ఇండియా సోషల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ కవరేజ్ 24% 2021లో ఉంది, 48% పెరిగింది 2024లో. అంటే దాదాపుగా 65% భారతదేశంలో ఉన్నటువంటి జనాభా, విచ్ మీన్స్ 92 కోట్ల మంది కనీసం ఏదో ఒక సంక్షేమ పథకం నుండి బెనిఫిట్ పొందుతున్నటువంటి వ్యక్తులే. అంటే భారతదేశంలో 140 కోట్ల పాపులేషన్ ఉంటే అందులో 92 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వమో లేదా రాష్ట్ర ప్రభుత్వమో ఏదో ఒక ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకంలో కానీ లేదా దానికి సంబంధించినటువంటి మరి ఏ ఇతరత్ర దాంట్లో కానీ కనీసం ఒక బెనిఫిట్ అయినా పొందినటువంటి వ్యక్తులు 92 కోట్ల మంది ఉన్నారట. అలాగే భారతదేశం కూడా దీనికి సంబంధించి 5% రైజ్ ఇన్ గ్లోబల్ సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ ఇలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది కదా. ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనే ఈ సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ పెరిగింది. అయితే ప్రపంచంలో ఇలా పెరిగినటువంటి దాంట్లో భారతదేశం యొక్క వాటా 5% ఉన్నదని రిపోర్ట్ చెప్తోంది. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ WSPR అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ WSPR రిపోర్ట్ కూడా మనకి ఏం చెప్తుందంటే బేసికల్గా యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ అంటే 92 కోట్ల మందికి కాదు, దేశంలో మనకి 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 140 కోట్ల మందికి కూడా ఈ సోషల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది అందజేయండి. ఓకే, ఒకటి. రెండు, డేటా ఆన్ గ్లోబల్ సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఎలా ప్రోగ్రెస్లో వెళ్తోంది, దీనికి సంబంధించి మన దేశానికి సంబంధించిన డేటా మనకి ఇవ్వాలి, మనం ఇవ్వాలి. అలాగే రీజనల్ రిపోర్ట్ ఫర్ ఏషియా పసిఫిక్ రీజియన్, ప్రతి ప్రాంతంలోని కూడా ఎలా ఈ సోషల్ ప్రొటెక్షన్ జరుగుతోంది, ఎలా ముందుకెళ్తుంది అనేటటువంటి దాని మీద కూడా ఒక ఇన్డెప్త్ ఇన్సైట్స్ ఇవ్వాల్సి ఉంది. అలాగే కొన్ని సోషల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ చూస్తే ఆయుష్మాన్ భారత్ ఇటీవల కాలంలో ఇన్సూరెన్స్ స్కీమ్ కింద తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఇది తెలుగు రాష్ట్రాలకు పనికిరాదు, ఎందుకంటే దీనికన్నా ముందు ఎన్నో సంవత్సరాల క్రితం మనం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాం. అంతకన్నా గొప్ప పథకం అయితే కాదు ఇది ఆయుష్మాన్ భారత్. సో మార్చి 2025కి 40 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చారు. ఇందులో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పర్ ఫ్యామిలీకి ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఎప్పటి నుంచో ఆరోగ్యశ్రీ అనేటటువంటి నడుస్తుంది. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఇందులో 80 కోట్ల మంది బెనిఫిషియరీస్ ఉన్నారు. ఇందులో భాగంగా ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ని పొందుతున్నారు. అలాగే ఈ శ్రమ్ పోర్టల్లో అనార్గనైజ్డ్ వర్కర్స్కి సంబంధించి 30 కోట్ల మంది రిజిస్టర్ చేశాం. అలాగే రిజిస్టర్డ్ వర్కర్స్ అందులో 53.6% అందులో మళ్ళీ ఉమెన్ ఉన్నారు. ఇవన్నీ కూడా మన సోషల్ సెక్టార్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశాలు. అలాగే అటల్ పెన్షన్ యోజనలో 7 కోట్ల మంది, దీనికి మొత్తం పెట్టినటువంటి డబ్బు 43,000 కోట్లు. అలాగే పోవర్టీ రిడక్షన్ ఇంపాక్ట్లో భాగంగా మనం కనుక చూస్తే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ UN వాళ్ళు, మన UNDP వాళ్ళు వీళ్ళు ఇస్తారు కదా. సో ఇక్కడ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అంటే బహుముఖ పేదరిక సూచికలో 25 కోట్ల మందిని మనం పేదరికల నుంచి బయటపడేశాం. అలాగే సోషల్ ప్రొటెక్షన్ డేటా పూలింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా మన దేశంలో ఎంతమందికి సోషల్ ప్రొటెక్షన్ అందుతోంది, సామాజిక రక్షణ అనేటటువంటిది వస్తుంది అనేటటువంటి దాన్ని చూస్తే ఇది ఎందుకు, ఈ డేటా పూలింగ్ ఎందుకు, ఈ డేటాను ఎందుకు సేకరిస్తున్నారు అంటే సోషల్ సెక్యూరిటీ అసెస్మెంట్స్ మన ప్రతిసారి ప్రభుత్వం ఒక ప్రోగ్రాం తీసుకొచ్చినప్పుడు దీనివల్ల ఎన్ని కోట్ల మందికి ఉపయోగం కలుగుతుందని ఆలోచిస్తుంది. ఇది కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఈ సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందుతున్నాయా లేదా అనేటటువంటి దాని గురించి డేటా సేకరిస్తారు. ఫేజ్ 1లో 10 రాష్ట్రాలను కవర్ చేస్తారు. పెద్ద పెద్ద రాష్ట్రాలను తీసుకున్నారు, యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్సెట్రా. అలాగే 200 కోట్ల వెల్ఫేర్ రికార్డ్స్ ప్రాసెస్ చేస్తారట. అదేంటి సార్, మనకు ఉన్నటువంటి వ్యక్తులు 140 కోట్ల మంది కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్క సంక్షేమ పథకం ఒక్కొక్కరికి వేసుకుంటే నెంబర్ ఎంత పెరుగుతుంది, 1000 కోట్లు కూడా పోవచ్చు. సో 200 కోట్ల వెల్ఫేర్ రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తారు ఆధార్ బేస్డ్ తీసుకొని, ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఆధార్ కార్డుతో లింక్ చేస్తున్నాం. అలాగే ఇందులో 34 సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. MNREGA, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎక్సెట్రా, PM పోషన్, ఇలా అన్ని స్కీములకి ఏ స్కీమ్ ఎంతమందికి అందింది, సో దీని మీద డేటా అనేటటువంటి దాన్ని తీసుకుంటారు. ఇంకా మూడోది, మీ అందరికీ తెలిసి ఇటీవల కాలంలో మయన్మార్ అలాగే పక్కనున్న థాయిలాండ్
ఈ 2 దేశాల్లోని కూడా విపరీతమైనటువంటి భూకంపాలు వచ్చాయి. 11:56 నిమిషాలకి సమ్వేర్ 7.7 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. 12:06 నిమిషాలకు మళ్ళీ ఇంకొక ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఎంతో వ్యవధిలో మరొకసారి భూకంపం వచ్చింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలిపోయాయి, ఎన్నో వందల మంది చనిపోయారు, ఎంతో వేల కోట్ల ఆస్తి నష్టం అనేటటువంటి జరిగింది. అయితే పక్కనున్నటువంటి భారతదేశం ఎప్పుడూ ఆదుకోవడంలో ముందుంటుంది. మన దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయా? భారతదేశం దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయా? అమెరికా మాదిరిగా లేవు. కానీ మన పక్కన వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఆదుకోవాలి అనేటటువంటి ఆ స్పృహ మన కల్చర్లోనే ఉంది. ఈ భారతదేశ గడ్డపైన ఎప్పటి నుంచి ఉంది అది. ఇందులోనే భాగంగా ఆపరేషన్ బ్రహ్మ అనేటటువంటి పేరుతో మయన్మార్కి మనం హ్యుమానిటేరియన్ ఎయిడ్ చేస్తున్నాం. 7.7 మ్యాగ్నిట్యూడ్తో 10 కిలోమీటర్ల లోతులో వచ్చినటువంటి ఈ యొక్క భూకంపం చాలా గట్టిగా వచ్చింది. ఈవెన్ ఎపిసెంటర్ 17 కిలోమీటర్లు ఉంది మ్యాండలే అనేటటువంటి ప్రాంతం నుంచి. స్ట్రాంగెస్ట్ ఎర్త్క్వేక్ గత 2 సంవత్సరాల్లో కనుక మీరు చూస్తే ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి సగైనింగ్ ఫాల్ట్ అని ఒకటి ఉంది. సగైనింగ్ ఫాల్ట్ అంటే సాధారణంగా భూమి పొరల్లో ఇట్లా మధ్య మధ్యలో క్రాక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ప్లేట్స్ ఆధారంగా టెక్టానిక్ ప్లేట్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. మీ అందరికీ తెలుసు కదా, భారతదేశం యాక్చువల్గా చెప్పాలంటే మనము ఆఫ్రికాతో కలిసి కిందున్న అంటార్కిటికాతో ఆస్ట్రేలియాతో కలిసి ఒకప్పుడు ఉండేది. సో దాన్ని పంజియా పంతాలసా అనే ఒక థియరీ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో వందల వేల కోట్ల సంవత్సరాల తర్వాత సమ్వేర్ అరౌండ్ 200 మిలియన్ ఇయర్స్ పాటు మనము ఆ టెక్టానిక్ ప్లేట్స్లో భాగంగా కొట్టుకొని వచ్చి సముద్రంలో వచ్చి పైన ఉన్నటువంటి యురేషియన్ ప్లేట్ని గుద్దాం. సో దీనివల్ల హిమాలయ పర్వతాలు పైకి లేచాయి. సో అయితే ఇక్కడ చాలా ఫాల్ట్స్ ఉన్నాయి, విచ్ మీన్స్ భూమి పొరల్లో చాలా ఈ యొక్క ఫాల్ట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇవి కదలడం వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అక్కడ చాలా విపరీతమైనటువంటి ఎర్త్క్వేక్స్ వస్తాయి. 1970లో టిబెట్ ప్రాంతంలో 8.4 మ్యాగ్నిట్యూడ్ సమ్వేర్ అప్రాక్సిమేట్గా 8 పైచీలకు 8.4 or 8.2 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది 1970sలో. అప్పుడు భారతదేశంలోనే 1500కు పైగా వ్యక్తులు చనిపోయారు. టిబెట్లో చాలా విపరీతమైనటువంటి నష్టం వాటిల్లింది. కొన్ని డ్యామ్లు అయితే కూలిపోయాయి. భారతదేశంలో 70 గ్రామీణ ప్రాంతాలు కొట్టుకుపోయాయి ఏకంగా. సో కాబట్టి అంత పెద్ద పెద్ద భూకంపాలు ఆ హిమాలయన్ బెల్ట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనకి స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫాల్ట్స్ నేను చెప్తాను. సగైంగ్ ఫాల్ట్ దగ్గర ఇది జరిగింది. టెక్టానిక్ ప్లేట్స్లో ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో యురేషియన్ ప్లేట్ని గుద్దుతోంది. సో దీనివల్ల మనకి హిమాలయ పర్వతాలు ఇంకా ఎదుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఫాల్ట్స్ కారణంగా మనకి ఎక్కువగా ఈ భూకంపాలు వస్తాయి. ఈ సగైన్ ఫాల్ట్ గురించి మీరు చూస్తే ఇది నార్త్ సౌత్ త్రూ మయన్మార్ ఇట్లా పోతుంది అనమాట. ఇది మయన్మార్ అని అనుకుంటే మీరు ఇట్లా నార్త్ సౌత్కి ఈ సగైన్ ఫాల్ట్ ఉంటుంది. దీని లెంగ్త్ దాదాపు 1500 కిలోమీటర్లు ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రైక్ ఫాల్ట్స్ అనమాట ఇది. టెక్టానిక్ మూవ్మెంట్ కారణంగా అక్కడ స్ట్రెస్ బిల్డప్ అయ్యి ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా లాగి 2 బలాలు ఏకంగా ఉన్నాయి, ఏం కాదు. ఒక బలం తగ్గానే ఇట్లా వదిలేసగానే మీకు ఏమవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుందా. భూమి పొరల్లో ఉన్నటువంటి ఈ 2 ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎప్పుడైతే ఆ స్ట్రెస్ రిలీజ్ కారణంగానే ఈ భూకంపాలు వస్తాయి. సో ఈ ఫాల్ట్స్ గురించి అర్థం చేసుకోవడానికి ఫాల్ట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక భూమి అనుకోండి, ఈ మధ్యలో ఎక్కడన్నా ఇట్లా ఒక క్రాక్ ఉందనుకోండి, దీన్నే ఫాల్ట్ అని అంటాం. ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ మూమెంట్ ఉంటుంది. సాధారణంగా చాలామంది భూమి అని అనగానే పైన క్రస్ట్ అని అనుకుంటారు. దాని కింద ఎస్తనోస్పియర్ అని ఒకటి ఉంటుంది. అది కొంచెం సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. సో దాని మీద ఈ ఎర్త్ క్రస్ట్ అంతా కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించే కనుక మనం చూస్తే నార్మల్ ఫాల్ట్స్ ఉంటాయి. అంటే మీకు సాధారణంగా డైవర్జెంట్ బౌండరీస్ అని ఇట్లా మనం చదువుకుంటూ ఉంటాం. సో ఈ ఫాల్ట్స్ ఇట్లాంటి మూమెంట్స్ ఉంటాయి. అలాగే రివర్స్ ఫాల్ట్, హ్యాంగింగ్ ఫాల్ట్కి అయితే కన్వర్జెంట్ బౌండరీస్. డైవర్జెంట్ బౌండరీస్ అంటే ఎట్లుంటాయంటే ఇంక ఇట్లుంటాయి. ఈ ఫాల్ట్ ఇట్లా పోతుంది, ఇది ఇట్లా పోతుంది, మధ్యలో ఉన్న దానివల్ల భూకంపాలు వస్తాయి. కన్వర్జెంట్ ఫాల్ట్స్ ఇంకా ఇబ్బంది. ఇదొక ప్లేట్ ఉంటుంది, ఇదొక ప్లేట్ ఉంటుంది. ఈ ప్లేట్ ఇటు మూవ్ అవుతుంది, ఈ ప్లేట్ ఇటు మూవ్ అవుతుంది. దీనివల్ల ఈ 2 గుద్దుకుంటాయి. ఒక ప్లేట్ ఏదైతే హై డెన్సిటీ ఉందో అది లోపల పోతుంది. సో దానివల్ల పైన మౌంటైన్స్ వస్తాయి. సో ఎప్పుడైనా ఎనర్జీ రిలీజ్ అయితే మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయి. స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటే ఏంటంటే హారిజాంటల్ మూవ్మెంట్, మినిమల్ వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఆంటోలియా ఫాల్ట్ టర్కీలో ఉందన్నమాట. హారిజాంటల్ మూవ్మెంట్ అంటే ఒక ఫాల్ట్ ఇట్లా, ఒక ఫాల్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. అలాగే ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్, ఇది స్పెషల్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ ప్లేట్ బౌండరీస్ దగ్గర. ఇది శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్, ఒకసారి కాలిఫోర్నియాలో అక్కడ కూడా చాలా పెద్ద భూకంపం వచ్చింది. సో ఇప్పుడు మనకి జరిగింది ఈ ఎనటోలియా ఫాల్ట్ టర్కీ ఎక్కడైతే ఉందో, ఇటీవల కాలంలో టర్కీలో కూడా మీకు భూకంపం వచ్చింది, బాగా గుర్తుందో లేదో, 2 years క్రితం. సో సేమ్ అలాంటిదే మనకి ఇప్పుడు మినిమల్ వర్టికల్ మూవ్మెంట్, మ్యాక్సిమం హారిజాంటల్ మూవ్మెంట్తో మయన్మార్లో వచ్చినటువంటి ఈ యొక్క భూకంపం.
ఇంకా ఫోర్త్ టాపిక్ వచ్చేసి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్. వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా వీళ్ళు రెడ్ లిస్ట్, పింక్ లిస్ట్ ఇట్లాంటివి కొన్ని ప్రకటిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జంతు జాతులు అలాగే మొక్కలు ఏవి అంతరించిపోతున్నాయని చెప్తూ ఉంటారు. దాన్నే ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, లీస్ట్ కన్సర్న్, ఇలా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు కొన్ని ఫంగస్ గురించి చెప్తున్నారు. ఇంకో ఈ ఫంగస్ ప్రపంచంలో వెళ్ళిపోతుందంట. సార్ అదేం సార్, ఫంగస్ బ్యాక్టీరియా లేకపోతే మంచే కదా మనం అనుకుంటాం. ఫంగస్ వల్ల చాలా ఉపయోగాలు మనుషులకు ఉండకపోవచ్చు కానీ ప్రపంచానికి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే టోటల్ స్పీషీస్ అట్ రిస్క్ 1300 ఫంగస్ స్పీషీస్ ఎక్స్టింక్షన్లో ఉన్నాయంటున్నారు. ఇందులో 1300లో 411 ఎక్స్టింక్షన్, మొత్తాన్ని పూర్తిగా చచ్చిపోతే ఇవి రిస్క్లో ఉన్నాయి. ఇది ఫైర్ ప్యాటర్న్స్, అమెరికాలో వస్తున్నటువంటి కార్చిచ్చు కారణంగా ఒక 50 స్పీషీస్ పైచీలకు ఈ ఎక్స్టింక్షన్ రిస్క్ని ఫేస్ చేస్తున్నాయంట. ముఖ్యంగా సిరా నెవాడా ఫారెస్ట్ ఉన్నాయి కదా, ఇటీవల కాలంలో కూడా లాస్ ఏంజల్స్ ఈ ప్రాంతంలో ఈ కార్చిచ్ అనేటటువంటిది వచ్చింది. అలాగే 91 స్పీషీస్ ఏమో అమోనియా రన్ ఆఫ్ కారణంగా, ఫర్టిలైజర్స్ నుంచి అమోనియా వస్తుంది, దీని రన్ ఆఫ్ కారణంగా పొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. ఈ పొల్యూషన్ కారణంగా 91 స్పీషీస్ దెబ్బతింటున్నాయి ఫంగస్లో. హ్యాబిటాట్ లాస్, కొన్ని చోట్ల ఆ ప్రాంతాలు నష్టపోవడం వల్ల, డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల 279 స్పీషీస్ ఎండేంజర్డ్గా మారినాయి, ముఖ్యంగా అర్బన్ ఎక్స్పాన్షన్ అండ్ అగ్రికల్చర్ కారణంగా. సో ఫంగస్ అనేటటువంటిది మీకు తెలిసిందే, ఇట్స్ ఏ యుకారియోటిక్ ఆర్గనిజం, మీరు బయాలజీలో చదువుకుంటారు. సో ఇది ఏంటంటే బేసికల్గా దానికి కూడా న్యూక్లియస్ ఉంటుంది. ఈ ఫంగస్, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా రకరకాలుగా మనుషుల్లో అలాగే ఇతర జంతువుల్లో అలాగే ఇతరత్ర మొక్కలు ఇట్లాంటి వాటిల్లో రకరకాల రోగాలను కల్పించేటటువంటి కెపాసిటీ ఉన్నవి. ఇవి మైక్రో ఆర్గానిజమ్స్, కంటికి కనిపించవు సాధారణంగా. ఇప్పుడు మీకు ఫంగస్ కంటికి కనిపిస్తుంది, బ్యాక్టీరియా కనిపించదు. మీరు చూడండి, ఏదైనా ఫుడ్ మీద మీకు అలా ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి రకరకాల ఫంగస్లు ఉంటాయి. సో ఇట్స్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. దీనికి మెంబ్రెయిన్ బౌండ్ ఉంటుంది, ఆర్గానిల్స్, న్యూక్లియై, ఇవన్నీ మనం వాళ్ళ బయాలజీలో చూద్దాం. సో ఇవి ప్లాంట్స్ కాదు. ఫంగస్ అనేటటువంటి మీకు పుట్టగొడుగుల్లోకి వస్తాయి అప్పుడప్పుడు, చాలా ఇళ్లలో బాత్రూమ్లో అది కనిపిస్తుంటుంది, అది కూడా ఫంగస్సే. ఫంగస్ ఈజ్ విజిబుల్, దర్ ఆర్ సో మెనీ ఫంగసెస్ విచ్ ఆర్ విజిబుల్. సో మీకు మనిషిని చాలా వరకు బ్యాక్టీరియా, వైరస్లు ఇబ్బంది పెడతాయని అనుకుంటారు చాలామంది. మనిషి బ్రెయిన్ని పూర్తి స్థాయిలో తినగల కెపాసిటీ ఫంగస్కి ఉంది, కానీ అది ఒక టెంపరేచర్ దాటితే చచ్చిపోతుంది. మనుషుల్ని జాంబీలుగా మార్చగల కెపాసిటీ కూడా ఫంగస్కే ఉంది, బ్యాక్టీరియా, వైరస్లకి లేదు. సో కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఈ ఫంగస్లో క్లోరోఫిల్ ఉండదు, సెల్ వాల్స్లో చితిన్ ఉంటుంది, ప్లాంట్స్లో సెల్యులోజ్ ఉంటుంది. ఇవి న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, కాకపోతే ఎక్స్టర్నల్గా చేసుకుంటాయి. కానీ ప్లాంట్స్ ఏంటి, ఫోటోసింథసిస్ అనేటటువంటి దాని ద్వారా వాళ్ళ ప్లాంట్స్ తాలూకా స్టార్చ్ను ఓన్గా చేసుకుంటాయి. అందుకే మీరు చూడండి, ప్లాంట్ ఉందనుకోండి, దాని ఫుడ్ని అదే తయారు చేసుకుంటుంది. మీకు ఎప్పుడైనా చూడండి, ప్లాంట్ ఉంటుంది, దానికి పొలినేషన్ జరిగిన తర్వాత పువ్వు వస్తుంది, అందులోంచి కాయ వస్తుంది. అందుకే పువ్వు లేని కాయ ఎప్పుడు ఉండదు. మీకు ఎప్పుడైనా ఫ్లవర్ లేకుండా ఫ్రూట్ రాదు. మీరు ఎప్పుడైనా చూడండి, మామిడి చెట్టు ఉంది, మామిడి పూత పూసాకనే మామిడి చెట్టు వస్తుంది, వేప పూత వచ్చాకనే వేప కాయ వస్తుంది. సో దట్ ఈస్ వాట్. సో ప్లాంట్స్ దే మేక్ దేర్ ఓన్ ఫుడ్, బట్ ఫంగస్ ఎక్స్టర్నల్గా న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. సో కాబట్టి ఇందులో మళ్ళా కొంత సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. సైనోబ్యాక్టీరియాకి ఫంగస్కి కూడా లిచన్ మ్యూచువలిజం అని అంటారు. ఒకదాని మీద ఒకది ఆధారపడ్డాన్ని మ్యూచువలిజం అని అంటారు. అలాగే ఎకలాజికల్ అండ్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంటాయి. ఇవి న్యూట్రియంట్స్ని, ఎకోసిస్టంలో ఖాళీగా పడున్నటువంటి న్యూట్రియంట్స్ని ఇవి రీసైకిల్ చేస్తాయి, ఇవి తినేస్తుంటాయి. సో దే ఆర్ గుడ్ ఎన్వైర్న్మెంట్కి. అలాగే సింబయాసిస్, ఇవి బెనిఫిషియల్ రిలేషన్షిప్ విత్ ప్లాంట్స్. అంటే కొన్ని ఫంగస్లు ప్లాంట్కి మంచిని కూడా కలిగిస్తాయి, కొన్ని ప్రొటెక్షన్గా కూడా ప్లాంట్స్కి పనిచేస్తూ ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ డిగ్రేడేషన్, ఈ మధ్యకాలంలో ఒక రీసెర్చ్ బయటకు వచ్చింది, సముద్రంలో ఒక టైప్ ఆఫ్ ఫంగస్ వచ్చిందంట. అదేంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు హ్యూమన్స్ ఏవైతే పాడేస్తున్నారో దాన్ని తినేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఫంగస్. అంటే రేపొద్దున ప్లాస్టిక్ని కూడా తినగల కెపాసిటీ ఫంగస్కి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎకలాజికల్గా, ఎకనామికల్గా మనుషులకి అలాగే ఈ పర్యావరణానికి ఫంగస్ చేసేటటువంటి హెల్ప్. కానీ ఇప్పుడు మనిషి ప్రేరేపిత చర్యల వల్ల ఈ ఫంగస్ చచ్చిపోతుంది. సో దీన్ని ఆపాలి. సో ఇండస్ట్రీలో కూడా వాడతారు, ముఖ్యంగా ఫర్మెంటేషన్ తెలుసు కదా, పులుస్తుంది, దానికి ఫంగస్నే వాడతారు చాలా సందర్భాల్లో. అలాగే స్టాటిన్స్, అంటే కొలెస్ట్రాల్ని
తగ్గించేటటువంటి డ్రగ్స్ ఉంటాయి, అందులో కూడా ఈ ఫంగస్ని వాడతారు, అది కొలెస్ట్రాల్ తినేస్తుంది. ఇంకా లాస్ట్ టాపిక్ ఈరోజు కొలియాక్ డిసీజ్. కొలియాక్ డిసీజ్ అనేటటువంటిది ఏంటంటే ఇది బేసికల్గా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మోటార్ చెడిపోతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే బేసికల్గా బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ కానీ నెర్వస్ ఇట్లాంటివన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనగానే మొత్తం మోటార్ చెడిపోతుంది బాడీలో. సో ఇమ్యూన్ రియాక్షన్ టు గ్లూటెన్ ఇది దేనివల్ల వస్తుందంటే మనకి గ్లూటెన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఎలిమెంట్ అని అనకూడదు, గ్లూటెన్ అనేటటువంటి ఒక సబ్స్టెన్స్. ఇది మనం తినే వీట్, రైస్ ఇట్లాంటి అన్నిటిలో కూడా ఉంటుంది. ఇది రైస్లో ఉండదులేండి కానీ గ్లూటెన్ తక్కువ ఉంటుంది, బార్లీ, వీట్ ఇట్లాంటి వాటిలో ఉంటుంది. ఈ గ్లూటెన్ అనేటటువంటిది ఎక్కువైతే బాడీకి, కొంతమంది బాడీ బిల్డర్స్ ఈ గ్లూటెన్ విడిగా తింటారు. ఇది కనుక ఎక్కువైతే ఈ డిసీజ్ వస్తుందంట, కొలియాక్ డిసీజ్. ఈ గ్లూటెన్ కారణంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది రెస్పాన్స్కి గురయ్యి స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులు పాడవుతాయి. సో దీనివల్ల ఇంటెస్టినల్ డ్యామేజ్ జరిగి మాల్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే న్యూట్రియంట్స్ తీసుకుంటుంది బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రాముల న్యూట్రియంట్ తిన్నారు, బాడీ 10% అబ్జార్బ్ చేసుకుంటుంది. డి విటమిన్తో కూడా ఇబ్బంది ఉంటుంది. మనకు ఒంట్లో డి విటమిన్ తగ్గింది అనుకోండి, బాడీ అబ్జార్ప్షన్ కెపాసిటీని కోల్పోతుంది. అందుకే చాలామంది చూడండి బాగా తింటారు కానీ లావ్ అవ్వరు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డి విటమిన్తో పాటు విటమిన్ B12 తగ్గినా, లేదంటే ఇంకోండి ఇట్లా కొలియాక్ డిసీజ్ వచ్చి ఇంటెస్టినల్ డ్యామేజ్ జరిగినా అసలు ఇవన్నీ తెలియవు మనకు జరిగాయని. సో వీటి వల్ల కూడా అట్లాంటివి జరగచ్చు. సో సిమ్టమ్స్ ఏముంటాయంటే డయేరియా అండ్ ఫ్యాటిగ్యూ, బాగా నీరసంగా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు, బ్లోటింగ్ కడుపు బాగా నిండిపోయినట్టు ఉంటుంది, అలాగే రక్తహీనత కూడా ఉంటుంది. చిల్డ్రన్లో అయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. అన్ట్రీటెడ్ అయితే సివియర్ కాంప్లికేషన్, సమ్టైమ్స్ మరణించే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రపంచంలో ఇది ప్రతి 100 మందిలో ఒకరికి వస్తుంది. 1 in 10 రిస్క్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ యాజ్ ద డిసీజ్, అంటే 1 in 10లో ప్రతి 10 మందిలో ఒకరికి ఇది రిస్క్. ఇది ఏ ఏజ్లో అయినా కూడా రావచ్చు గ్లూటెన్ కన్జ్యూమ్ చేస్తే. ట్రీట్మెంట్ దీనికి క్యూర్ ఏమీ లేదు, అయితే స్ట్రిక్ట్గా గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకుంటే ఇది నయమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అప్పుడు అది వచ్చినటువంటి ఆ కొలియాక్ డిసీజ్ వచ్చిన తర్వాత మనం ఏవైతే గ్లూటెన్ ఉన్నటువంటి ఐటమ్స్ ఉంటాయో గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తినాలి, అంతకుమించి ఏం లేదు. అలాగే 6th టాపిక్ నేషనల్ జీన్ బ్యాంక్. అదేంటి సార్, మాకు నార్మల్గా ఆంధ్రా బ్యాంక్ తెలుసు, ఇప్పుడు లేదనుకోండి స్టేట్ బ్యాంక్ తెలుసు, ఈ జీన్ బ్యాంక్ ఏంటి? మీరు విన్నది కరెక్టే, జెనెటిక్స్ని దాచుకునే బ్యాంక్. సెకండ్ నేషనల్ జీన్ బ్యాంక్ని యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 10 లక్షల క్రాప్ జర్మ్స్ ప్లామ్ ఏవైతే ఉంటాయో జర్మ్ ప్లాజ్మ్, వీటిని ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ కోసం, అంటే రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెద్ద డిజాస్టర్ వచ్చి మనం అందరం చచ్చిపోయాం, విత్తనాలు ఇవన్నీ లేవు, ఇగో ఈ జీన్ బ్యాంక్స్ మనల్ని కాపాడతాయి. సో ఇందులో ఇవన్నీ దాస్తారు, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఈ జర్మ్స్ ప్లామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దాస్తారు. వాటి నుంచి విత్తనాలు అవి తయారు చేసి మళ్ళీ మనం పంటలు అవి పండించుకోవచ్చు. ఫస్ట్ నేషనల్ జీన్ బ్యాంక్ 1996లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అలాగే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ వాళ్ళు న్యూఢిల్లీలో పెట్టారు. ఇప్పుడు రెండోది పెడుతున్నారు. ఈ జీన్ బ్యాంక్స్ అంటే ఏంటంటే జెనెటిక్ మెటీరియల్స్, ప్లాంట్కి సంబంధించి యానిమల్స్కి సంబంధించి జన్యుపరమైనటువంటి ఆ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాస్తాయి. సో దీనివల్ల పోయినటువంటి జీవ వైవిధ్యాన్ని తీసుకురావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతను కూడా తిరిగి తీసుకురావచ్చు. సో దీంతోపాటు కొన్ని సీడ్ బ్యాంక్స్ అని ఉంటాయి. సీడ్ బ్యాంక్స్ అంటే ఏంటంటే విత్తనాలను దాచే ప్రదేశం, ఇది నార్వేలో ఉంది, స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అని. అలాగే ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ అని అంటారు, ఇది లైవ్ ప్లాంట్స్, బతికున్నటువంటి మొక్కల్ని ఒక ఎన్వైర్న్మెంట్లో కాపాడుతాయి. అలాగే క్రయో ప్రిజర్వేషన్ బ్యాంక్స్, ఇది బేసికల్గా హ్యూమన్స్ ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళ ప్లసెంటా ఉంటుంది కదా, అందులోంచి వచ్చినటువంటి బ్లడ్ ఏదైతే ఉంటుందో బొడ్డు కోస్తారు కదా, అందులోంచి వచ్చినటువంటి బ్లడ్తో ఈ క్రయో ప్రిజర్వేషన్లో ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ఆ ఎంబ్రియో నుంచి వచ్చినటువంటి బ్లడ్తో దాన్ని సేవ్ చేస్తారు. దీన్ని మనం మళ్ళీ రేపొద్దున ఎప్పుడైనా ఆ పిల్లలకి ఏదైనా ఇబ్బంది కనుక వస్తే మెడికల్గా వాటి నుంచి మనం కాపాడవచ్చు. సో వీటినే మనం ఈ మధ్యకాలంలో ఈ క్రయోవియా ఇట్లాంటి కొన్ని కంపెనీస్ వచ్చాయి. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా స్టోర్ చేస్తున్నాయి. స్టెమ్ సెల్స్ అనేవి విన్నారా ఎప్పుడన్నా? వి కాల్ దిస్ స్టెమ్ సెల్స్. మన బాడీలో ఏ పార్ట్ తయారవ్వాలన్నా ఈ కణం నుంచే వస్తుంది. ఈ స్టెమ్ సెల్స్ని దాస్తే మళ్ళీ కొత్తగా బాడీలో ఒక పార్ట్ని తీసుకురావచ్చు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తికి యాక్సిడెంట్లో చేయి పోయింది అనుకోండి, ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ ప్రకారం ఈ స్టెమ్ సెల్స్తో మళ్ళీ చేయి తెప్పించవచ్చు. అట్లా ఇప్పుడు పిల్లలకి స్టెమ్ సెల్స్ కనుక మనం దాస్తే రేపు పెద్దోళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చిందనుకోండి, ఈ స్టెమ్ సెల్స్తో నయం చేయొచ్చు. షుగర్ వ్యాధి వచ్చింది, పూర్తి స్థాయిలో షుగర్ వ్యాధిని తగ్గించవచ్చు.
సో అదే ఈ స్టెమ్ సెల్స్కి సంబంధించి క్రయో ప్రిజర్వేషన్ బ్యాంక్స్. ఈ స్టోర్ టిష్యూస్, ఎంబ్రియోస్ అల్ట్రా లో టెంపరేచర్స్ -50 -200 డిగ్రీలు అంతా స్టోర్ చేస్తారు అవి. అలాగే పొలెన్ అండ్ డిఎన్ఏ బ్యాంక్స్ అంటే పొలెన్ అలాగే డిఎన్ఏస్ని ప్రిజర్వ్ చేసేటటువంటిది. అదర్ జీన్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఎక్కడ ఉన్నాయి మనకి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు హర్యానాలో ఒకటి పెట్టారు, యానిమల్ జీన్ బ్యాంక్ ఈ పశువులకు సంబంధించి. మైక్రోబియల్ జీన్ బ్యాంక్ ఒకటి ఉంది, అదేమో ఉత్తరప్రదేశ్లో పెట్టారు. ఇవన్నీ కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ ద టుడేస్ న్యూస్ పేపర్ అండ్ పిఐబి. సో థ్యాంక్ యూ.